గత కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉంటున్నారు. అయితే ఆయన తిరిగి వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రాజకీయ పార్టీల తరపున అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా సైతం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ముద్రగడ పద్మనాభం. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ అణచివేతకు సైతం గురయ్యారు. కేసులు ఎదుర్కొన్నారు. అనంతరం ఆయన ఉద్యమాన్ని వదిలేశారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం రాజకీయాలకు దూరమయ్యారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన అధికార వైసీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల్లో మంచి పేరున్న ముద్రగడను గతంలో బీజేపీ నాయకుడు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిశారు. జీవీఎల్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కాపు ఉద్యమానికి తమ పార్టీ మద్దతిస్తుందని హామీ ఇవ్వడమే కాకుండా అదే అంశాన్ని జీవీఎల్ పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు. దీంతో ముద్రగడ బీజేపీలో చేరుతారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయన ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు, మౌనం పాటించారు. కానీ ముద్రగడ పద్మనాభం పలు కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. దీంతో అన్ని కులాలతో కలిసి పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి కూడా ముద్రగడ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు, సైలెంట్ గా ఉంటూ వచ్చారు. బీజేపీలో చేరే విషయంలోనూ కుల సంఘాలతో సమావేశాల విషయంలోనూ రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయని ముద్రగడ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా లేఖలు మాత్రం రాస్తున్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన్ను దూషిస్తూ లేఖలు రాశారు. అయితే సీఎం హోదాలో ఉన్న జగన్ కు ముద్రగడ రాసిన లేఖల్లో ఎక్కడా ఘాటు పదజాలం వాడలేదు. ప్రభుత్వాది నేతలుగా ఉన్న చంద్రబాబు జగన్లకు లేఖలు రాసిన ముద్రగడ ఆ లేఖల్లో వాడిన పదజాలంలో తేడాలున్నాయి. ఇది దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాపు ఉద్యమ నాయకుడు వైసీపీకి దగ్గరవుతున్నారా అంటే కొంతమేర అవుననే సమాధానం లభిస్తోంది. ఎందుకంటే వైసీపీ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడతో పలు దఫాలు చర్చలు జరిపారు. మిథున్ రెడ్డి కాపు ఉద్యమ నేతతో ఎందుకు సమావేశమయ్యారు, వారిద్దరూ ఏమి చర్చించుకున్నారు, ముద్రగడ వైసీపీలో చేరేందుకే చర్చలు జరిగాయా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో మరోసారి ముద్రగడ పద్మనాభం పేరు తెరపైకి వచ్చింది. ముద్రగడ గతంలో తమ సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. ప్రస్తుత పరిణామాల్లో ఆయన లేదా ఆయన కుమారుడు చెల్లారావు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడకు పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఇస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఆ సీటుపై కాకినాడ ఎంపీ వంగ గీత కన్నేశారు. ముద్రగడ పోటీకి వస్తే మాత్రం ఆమె పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు వైసీపీ అధిష్టానం ఇప్పటికే టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ప్రత్తిపాడు టికెట్ ముద్రగడకు ఇస్తారా లేక ఆయన కుమారుడికి ఇస్తారా అని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఎంపీగా ఉన్న గీత పిఠాపురం టికెట్ ఆశిస్తున్నారు. ఆమెను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటించింది. వంగ గీత పిఠాపురానికి మారితే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడను ఎంపిక చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల ముద్రగడతో సమావేశమైన మిథున్ రెడ్డి కూడా ఇదే అంశంపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. తనకు ఎంపీగా పోటీ చేసే ఆర్థిక స్తోమత లేదని ముద్రగడ చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం గురించి తెలిసిన వారు ఆయన్ను మొండి మనిషి అంటారు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఇక అంతే.
ఎవరి మాట వినడని, ఆయన మాటే అందరూ వినాలని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. ఒక రకంగా సినిమాలో సీతయ్య అన్న తరహాలో ఆయన వ్యవహారం ఉంటుంది. ఒకసారి ఆయన మాట ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మాట తప్పరన్న పేరు ముద్రగడ పద్మనాభానికి ఉంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అంతే పట్టుదల, మొండితనం ఉన్న జగన్తో సర్దుకు పోగలరా అన్న చర్చ కూడా ముద్రగడ వర్గీయుల్లో జరుగుతోంది. తండ్రి కొడుకులు ఇద్దరికి సీటు ఇస్తారా, లేక ఇద్దరిలో ఒకరికి సీటు ఇస్తారా అని కూడా వైసీపీ కీలక నాయకులు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు వైసీపీలో చేరడం మాత్రం ఖాయమని ఆయన అనుచరులే చెబుతున్నారు. పోటీ చేసేది తండ్రా, కొడుకా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా అనే అంశాలపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ముద్రగడ పోటీ చేస్తే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం వైసీపీకి కాపు కాస్తుందన్న నమ్మకం వైసీపీలో ఉంది. కానీ దీన్ని తిప్పికొట్టేందుకు కాకినాడ పార్లమెంటు నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును పోటీకి నిలబెడతారనే ప్రచారమూ జరుగుతోంది. రెండు పార్టీలు కాపుల్లో బలం కోసం ప్రయత్నాలు చేస్తుండగా పార్టీలు తమ ఆలోచనలను ఆచరణలో పెడితే ఇక్కడ మళ్లీ కాపులు రెండుగా చీలిపోతారని కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.